దురదృష్టం కంటే ముందు ఇంకో మాట, ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారైనా అమిత్ షా హోమ్ మినిస్టర్ అయినా అది రాజ్యాంగ చలవదు. ఆయన యొక్క ఆ రాజ్యాంగ ఆ చట్టంతో నువ్వు ఓటు ద్వారా ఒక ఎంపీవి, ఒక ప్రైమ్ మినిస్టర్వి, ఒక హోమ్ మినిస్టర్వి ఈరోజు బీజేపీ కేంద్రంలో పరిపాలిస్తుంది అంటే ఓటు హక్కు. ఆ ఓటు హక్కే రాజ్యాంగం. ఆ రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి మహానుభావుని, అలాంటి పుణ్య పురుషుణ్ణి ఇమీడియట్లీ అమిత్ షా గారు మాట్లాడిన వెంటనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, అమిత్ షా గారు, మీరు బేషరత్తుగా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు బేషరత్తుగా దేశ ప్రజలకు పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ చెప్పు అని గంటాపదంగా పార్లమెంట్లో గొంతు విప్పి మాట్లాడిన రాహుల్ గాంధీ గారు. కానీ అమిత్ షా గారు ప్రధానమంత్రి గారు ఎక్కడ కూడా ఆ మాటకు స్పందించలే. ఇప్పటికీ స్పందించలే. బీజేపీ నాయకులు, బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కానీ క్షమాపణ చెప్పలేడు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ దేశ మొత్తంలో, తెలంగాణలో, సంగారెడ్డిలో ఈరోజు 5 రోజుల కార్యక్రమం. దాదాపు సంగారెడ్డి నియోజకవర్గంలో 4 మండలాలు, 2 మున్సిపాలిటీలు, 200 గ్రామాలు, వార్డులు కలుపుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, మహాత్మా గాంధీ గారి యొక్క చిత్రపటాన్ని, జవహర్ లాల్ ప్రధానమంత్రి చిత్రపటాన్ని, అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలని ఒక చిత్రపటాన్ని, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మేమందరం కూడా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని క్షమాపణ చెప్పాలని ఇక్కడ చేయడం జరిగింది.